ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు కృపయు సమాధానము దేవుని యొక్క మందిరంలో నుండి మీకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనమును మనం ధ్యానం చేసుకుందాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. క్రీస్తునందు ప్రియ దేవుని విశ్వాసులారా, మనం విశ్వాసులుగా పిలువబడుతున్నాము, కానీ దేవుని వాక్యానుసారంగా మనం ఆత్మీయముగా మనం పరిశీలన చేసుకుంటే మన విశ్వాసము దేవుని శక్తిని ఆధారము చేసుకొనకుండా ఉంటే మన విశ్వాసం ఏ పాటిది? నిజముగా మనం ఆలోచిస్తే మనం చేసే ప్రార్థన అది విశ్వాసముతో కూడినదై మనం చేస్తున్నాము, కానీ ఆ ప్రార్థనకు దేవుని శక్తిని జతపరచకపోతే మన విశ్వాసం వ్యర్థము. మన కొరకు దేవుడు సిద్ధపరిచిన, దేవుడు మన కొరకు అనుగ్రహించినై ఉన్న ప్రతి ఈవుని పొందుకోవాలంటే మన అనుదిన దైనందిన విశ్వాస జీవితంలో మనము కనపరిచే విశ్వాసము, క్రియాత్మకమైన విశ్వాసము సరిపోదండి. అందువలన అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో మన బలహీనతను చూసి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయుచున్నాడు. అంటే మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆయన తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆ దేవుని శక్తియే పరిశుద్ధాత్మ దేవుని శక్తి. అందుకే పరిశుద్ధాత్మతో మీరు ప్రార్థన చేయండి అని యూదా పత్రిక 20వ వచనంలో రాయబడింది. మన విశ్వాసం నిజముగా మనము అనుకుంటాం, నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను, మంచిదే. కానీ మన విశ్వాసము బంధకములను తెంపగలిగినంత విశ్వాసము, కట్లను తెంపగలిగినంత విశ్వాసము, శ్రమలను సహించినంత గల విశ్వాసము క్రియాత్మకముగా మన జీవితంలో ఉండాలి అంటే అది దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. మొట్టమొదటిగా ఈ దేవుని శక్తి అనేది రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి సిలువను గూర్చిన వార్త, అంటే అనగా యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన సువార్త, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణమును గూర్చిన వార్త. దేవుని వాక్యం మనకు దేవుని శక్తి, ఆయన మాట మనకు శక్తి. అందువలన ఆ దేవుని శక్తిని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో రక్షింపబడుచు ఉన్న మనకు దేవుని శక్తి, విశ్వాసమును క్రియాత్మకముగా వ్యక్తపరుస్తూ ఉన్న మనకు క్రియాత్మకమైన విశ్వాసమును మనము అవలంబించుటకు, క్రియాత్మకముగా దాన్ని మనము దేవుడు మన జీవితంలో తన కార్యసిద్ధి కలుగ చేయుట గల శక్తిని ప్రార్థన ద్వారా పొందుకోవటానికి ప్రార్థనా శక్తి ఎంత అవసరం మనకు. ఆ ప్రార్థనలో పోరాడే శక్తి మనకు కావాలంటే దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి మన విశ్వాసం. అంత మాత్రమే ఆ దేవుని శక్తి ఎవరు? క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నారు. 1 కొరింథీ 1:24. కాబట్టి మన విశ్వాసము దేవుని వాక్యం ఆధారం చేసుకొని, యేసుక్రీస్తు ప్రభువును ఆధారం చేసుకుని ఉండాలి. దేవుని శక్తి అప్పుడు మన జీవితంలో కార్యసిద్ధి కలుగుతుంది. నాకు విశ్వాసం ఉన్నది మనం అనుకుంటాం. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఇలాగంటాడు, నీ విశ్వాసము నీ ఎదుట నీవే ఉంచుకో అంటాడు. నీ విశ్వాసము నీ ఎదుట నీవే ఉంచుకో.
ఆ విశ్వాసము క్రియాత్మకంగా లేనప్పుడు అది వ్యర్థం. దేవుని శక్తిని ఆధారం చేసుకొని మన విశ్వాసంతో కూడిన ఆత్మతో ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాక రోమాపత్రిక 1వ అధ్యాయములో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 16-17 వచనంలో, ఏలయనగా నమ్ము ప్రతి వానికి రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఏంటి? సువార్త, శిలువను గురించిన వార్త. యేసుక్రీస్తు ప్రభు శిలువ నా పాపముల కొరకు, నీ పాపముల కొరకు శిలువ మరణం పొందాడని మనం నమ్మినాం. ఎందుకనగా ఆ నమ్ముట దేవునికి ఇష్టలుగా మనలను విశ్వాసంతో కూడిన ఆత్మతో మనం నమ్ముతున్నాము. కాబట్టి విశ్వాసం కలిగిన వారికి దేవునికి ఇష్టలు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యం. ఆయన ఉన్నాడని నమ్మి, ఆయన తను అడుగువారికి ఫలము దయచేయవాడని నమ్మి ఆయన దగ్గరకు రావాలి. మొదట ఆయన ఉన్నాడని మనం తెలుసుకోవాలి. అదే విశ్వాసం నాకు మూలం. ఆయన జీవం గల దేవుడు, సజీవుడు అని నువ్వు హృదయమందు విశ్వసించాలి. దానికి దేవుని శక్తి అవసరం. ఆయన నామమును ప్రార్థన చేసి ప్రార్థనలో పోరాడే శక్తి మనకు దేవుడు తన వాక్యమును ఆధారం చేసుకుంటు ద్వారా మనకు శక్తిని అనుగ్రహిస్తాడు. ఆ వాక్యము వినుట వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకుని నమ్ముట ద్వారా నమ్ము ప్రతి వానికి కలుగు, అది రక్షణ కలుగు చేయుటకు దేవుని శక్తి. దేవుని కార్యము రక్షణార్థమైనది, దేవుని కార్యము విమోచనార్థమైనది. దేవుని క్రియలు నీ జీవితంలో క్రియాత్మకంగా అవి కార్యసిద్ధి కలగాలి అంటే, కార్యము దేవుడు నీ జీవితం నిర్వహించాలి అంటే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట రాయబడింది. మనం ఎప్పుడు అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు, సమర్థవంతుడైన దేవుడు అంటాము. కానీ మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మన కార్యములు జరిగిస్తాడు. ఆ కార్యసాధకమైన శక్తి దేవుని శక్తి. అందుకే మన విశ్వాసం ఎల్లప్పుడూ దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. అప్పటి వరకు మన జీవితంలో కార్యసిద్ధి కలుగు. కాబట్టి ఆ లోతైన విశ్వాసంలోనికి మనం నడిపింపబడటానికి మన ప్రార్థనాపూర్వకంగా మొదట సిద్ధపడాలి. యాకోబు భక్తుడు అంటాడు, విశ్వాసము అది క్రియాత్మకంగా లేకపోతే మృతము అంటాడు. కాబట్టి క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పినట్ల ఏమి ప్రయోజనం? 2వ అధ్యాయంలో. అందువలన మన విశ్వాసము 18వ వచనంలో 2వ అధ్యాయం యాకోబు పత్రిక, ఒకడు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నాయి, క్రియలు లేకుండా విశ్వాసం నాకు కనపరచము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపడతని చెప్పి దేవుడు ఒక్కడే నవ్వుచున్నావు కనుక నమ్మటం మంచిదే. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కూర్చున్నావా? పితరుడైన అబ్రహాం తన కుమారుని ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందాడు. విశ్వాసం అతనికి క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసింది. క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైంది. కాబట్టి నీ విశ్వాసం క్రియాత్మకంగా ఉండాలి అంటే, క్రియాత్మకమైన విశ్వాసంగా నీవు నమ్మి కార్యసిద్ధి కలుగు చేసుకోవాలి అంటే, క్రియల మూలముగా నీ విశ్వాసం పరిపూర్ణమైనదిగా ఎంచబడాలి అంటే, నీ విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకొని నప్పుడు ఆ ప్రార్థనా శక్తిని నీవు పొందుకుంటావని దేవుని వాక్యము దేవుడు ఉదయకాల సమయంలో. కాబట్టి నీవు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నమ్ము వారందరికీ అనుగ్రహింపబడు యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడని, ఆయన విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించేవాడని, నీ విశ్వాసం క్రియాత్మకంగా ఉండి జీవము గల విశ్వాసం, జీవంతో కూడిన విశ్వాసం, జీవప్రదమైన విశ్వాసంతో కూడిన ఆత్మతో నీవు ప్రార్థించి దేవుని శక్తిని పొందుకున్నప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది, ఆత్మీయ స్వస్థత కలుగుతుంది. స్వస్థ బుద్ధిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, కార్యసిద్ధి కలుగు చేస్తాడు. నీ ప్రార్థన ఆలకించి నీ ప్రార్థనలకు ప్రతిఫలం దయచేసి ఆయన నీ ఆలోచన యావత్తు, నీ కోరిక యావత్తు సిద్ధింపు చేపి సఫలపరుస్తాడని, నీకు రక్షణ భాగ్యమును అనుగ్రహిస్తాడని
ఆ రక్షణను కొనసాగించుకునే శక్తిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహిస్తాడని ఉదయకాల సమయంలో మన విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలని దేవుని వాక్యంతో దేవుడు మనతో మాటి శక్తిని దేవుడు మీకు అనుగ్రహించి మీ విశ్వాసం క్రియాత్మకముగా ఆయన కార్యసాధకమైన తన క్రియాశక్తిని మీ జీవితంలో అనుగ్రహించి మీ ప్రార్థనలు సఫలపరచును గాక. ఆమె. ప్రభువానికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ఈ వాక్య ధ్యానంలో మీ సన్నిధిని తోడుగా ఉంచి మాతో మాట్లాడేందుకు స్తోత్రం. అవును తండ్రి, మా విశ్వాసం క్రియాత్మకం లేకుండా మేము ఏమి అడిగినానో అది వ్యర్థమే తండ్రి. అందువలన తండ్రి మా పక్షంగా మీరు విజ్ఞాపన చేయొచ్చు. మా బలహీనతల్లో మా పక్షంగా తండ్రి కుడిపార్శ్వం ఆశీనుడై మేము భూలోకంలో పరిశుద్ధాత్మ శక్తిని ఆధారం చేసుకుని ప్రార్థించే వారముగా ప్రభా ప్రార్థనలో పోరాడినంత శక్తిని మాకు దయచేయండి. మా ప్రభును మా రక్షకుడునే యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఉదయకాలం వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి విశ్వాసం కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని శక్తి మీ విశ్వాసం క్రియాత్మకము మార్చి మనలో కార్యసాధకమైన తన శక్తి ద్వారా అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దేవుడు తన కృపను చూపి మిమ్మలను దీవించి ఆశీర్వదించి మీ కార్యము నిర్వహించునుగాక. ఆమె. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె.